ఒక వ్యాపారి దగ్గర ఎంత తిన్నా తరగని ఆస్తి, కానీ అంత ధనమున్నా సుఖాన్ని మాత్రం అనుభవించలేకపోతాడు. ఇది తెలుసుకున్న ఆ వ్యాపారి నౌకరు ఆ వ్యాపారితో, అయ్యా, మన ఊరి చివర ఒక సాధువు ఉంటాడు. మీరతన్ని కలిసి మీ బాధ గురించి చెప్పుకుంటే పరిష్కారం దొరకొచ్చు అని అంటాడు. వ్యాపారి తన ధనమంతా మూటగట్టి ఆ సాధువుని కలిసి, స్వామి, నా దగ్గర ఇంత ధనముంది, అయినా గాని సుఖాన్ని అనుభవించలేకపోతున్నా అని తన గోడు చెప్పుకుంటాడు. ఆ సాధువు 2 క్షణాలు ఆలోచించి ఆ ధనం మూట తీసుకుని పరుగు పెడతాడు. ఇది చూసిన వ్యాపారి, అయ్యో, సాధువు అనుకోనొచ్చా, పెద్ద దొంగలా ఉన్నాడేంటి అని అంటూ, దొంగ దొంగ, నా ధనమంతా తీసుకుని పారిపోతున్నాడు అనుకుంటూ తన వెనకాల పరిగెత్తుతాడు. ఎంత దూరం పరిగెట్టినా ఆ సాధు వ్యాపారి చేతికి చిక్కడు. ఇక సాయంత్రం అయ్యేసరికి వ్యాపారి అలసిపోయి తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. దారిలో ఆ సాధువు గుడిసె ముందుకు చేరుకోగానే గుడిసె బయట వ్యాపారికి తన ధనం మూట కనిపిస్తుంది. అమ్మయ్యా, నా ధనం ఇక్కడే ఉంది అంటూ ధనం మూటని గట్టిగా వాటేసుకుంటాడు. అప్పుడే సాధువు గుడిసె నుంచి బయటకొచ్చి, ఒకవేళ నిజంగానే నీ ధనం మూటతో పారిపోయి ఉంటే ఏమయ్యేది అని అడుగుతాడు. ఏముంది, నా సర్వస్వం కోల్పోయేవాణ్ణి అని వ్యాపారి జవాబిస్తాడు. సర్వస్వం పోతే ఏమవుతుంది అని సాధువు. సర్వస్వం పోతే సుఖం ఎక్కడుంటుంది స్వామి అని వ్యాపారి. అది విన్న సాధువు, ఇప్పుడు అర్థమైందా నాయనా, మన దగ్గర ఉన్న దాంట్లోనే సుఖం ఉంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకునేది, మనిషి దగ్గర ఎక్కువ తక్కువ అని కాకుండా ఏమున్నా అందులోనే సుఖం ఉంటుంది. దానికోసం అనవసరపు పరుగు పెట్టడం మూర్ఖత్వం.